ఏదైనా జ్ఞానం మీద ఆధారపడి నడిచింది కానీ జన్మ మీద కాదు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అది వజ్ర సూచికోపనిషత్తు ప్రకారం ఈ విషయాలు మనకి తెలియజేస్తున్నారు. తెలుసుకుందాం. ఋష్యశృంగుడు జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు. అంటే మహర్షులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని మరి తక్కువ వాళ్ళని పైకి రానివ్వరు అనేటువంటి భావం ఇప్పుడు కొంతమందిలో ఉంటుంది కదా. దానికోసం ఇప్పుడు మన మహర్షులు మహానుభావులు ఎంతమంది ఎక్కడి వాళ్ళు ఎలా గౌరవించాము, ఎలా వాళ్ళు మహర్షులు అయ్యారు, మరి అట్లా అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. 2 కౌశికుడు గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు. వీళ్ళందరూ కూడా మహానుభావులు మహర్షులు. 3 జంబూక మహర్షి నక్కలు పట్టుకునే జాతివాడు. 4 వాల్మీకి ఓ కిరాతకుల జాతికి చెందినవాడు. ఇతను రచించిన రామాయణం హిందువులకి పరమ పవిత్రమైన గ్రంథంగా అయింది. ఈయన్ని ఆది కవిని చేసి పూజిస్తారు. 5 వ్యాసుడు ఓ చేపలు పట్టే బెస్త జాతికి చెందినవాడు. హిందువులకు పరమ పవిత్రమైన వేదాలు ఈయన చేత విభజన చేయబడ్డాయి. అందుకే ఇతన్ని వేదవ్యాసుడు అని పూజిస్తారు. 6 గౌతముడు కుందేళ్లు పట్టే జాతికి చెందినవాడు. 7 వశిష్ఠుడు ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఇతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈ రోజుకు కూడా నూతన దంపతుల చేత అరుంధతి వశిష్ఠులకు నమస్కారం చేసే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువుల చేత అరుంధతి వశిష్ఠాభ్యాం నమః అనే పూజలు అందుకుంటున్నారు. వీరి కుమారుడు శక్తి, ఇతని భార్య ఓ మాదిగ వనిత చండాలాంగనే. వీరి కుమారుడే పరాశరుడు. ఇతను ఓ బెస్త వనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 8 అగస్త్యుడు మట్టి కుండల్లో పుట్టినవాడు. 9 మతంగ మహర్షి ఒక మాదిగవాని కుమారుడు, బ్రాహ్మణుడయ్యాడు. ఇతని కూతురే మాతంగ కన్య, ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసిస్తూ కూడా ఉన్నారు ఇప్పుడు కూడా. ఈమె శ్యామలాదేవి. ఇంకా ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు. జన్మతో బ్రాహ్మణుడు కాదు, కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం అని, మరి ఐతరేయోపనిషత్తు అంటారు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైంది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగిస్తారు. 2 ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదం మీద రీసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు. ఇంకా సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు, కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు, కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు. ఉన్నత వంశాలలో పుట్టిన వారిని కూడా వారి ధర్మం నిర్వర్తించకపోతే వారిని నిర్మోహమాటంగా బహిష్కరించారు. వాళ్ళల్లో కొందరి పేర్లు ఇక్కడ చెప్తున్నారు. అంటే ఉన్నత వంశంలో పుట్టి ధర్మం నిర్వర్తించకపోతే వాళ్ళని బహిష్కరించారు. మరి తక్కువ కులం అనుకున్నా వాటిలో పుట్టిన వాళ్ళైనా వాళ్ళని మంచి జ్ఞానముతో ఉంటే సత్కరించి మరి గౌరవించారు అని మనకు తెలియజేస్తున్నారు. 1 భూదేవి కుమారుడు క్షత్రియుడైన నరకుడు రాక్షసుడయ్యాడు. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రావణుడు బ్రాహ్మణులే అయినా రాక్షసులయ్యారు. అంటే రాక్షస ప్రవృత్తి చేత రాక్షసులు అన్నారు. రఘువంశ
మూల పురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు రాక్షసుడైనాడు. 4 త్రిశంకుడు క్షత్రియుడు కానీ చండాలుడయ్యాడు. 5 విశ్వామిత్రుడు క్షత్రియుడు బ్రాహ్మణుడైనాడు. వీరి వంశస్థులే కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు. 6 నవబ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు జ్ఞానం లేని కారణంతో శూద్రుడిగా మారిపోయాడు. 7 నేదిష్టుడు అనే మహారాజు కుమారుడు నాభుడు. ఇతనికి క్షాత్రజ్ఞానం లేని కారణంతో వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది. 8 క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు బ్రహ్మజ్ఞానం వలన బ్రాహ్మణులయ్యారు. హరితుని పేరు మీదే ఇతని వంశ బ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది అని విష్ణు పురాణం తెలియజేస్తోంది. 9 సౌనక మహర్షి కుమారులు 4 వర్ణాలకు చెందిన వారుగా మారారు. అది విష్ణు పురాణం ద్వారా తెలియజేశారు. అలాగే 10 గృత్సమధుడు, వీతవ్యుడు, వృత్సమతి వీరి కుమారులు కూడా 4 వర్ణాలకు చెందినవారు అయ్యారు. ఈ సందేశాన్ని కూడా మీ బంధువులకు, స్నేహితులకు, సన్నిహితులకు షేర్ చేయండి. అంటే ఈ తెలియని విషయాలన్నిటినీ కూడా అందరికీ తెలియచేయాలి అని, తెలుసుకునే అదృష్టాన్ని అందించటానికి సహాయపడమని, ఇదే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనమని మనకి తెలియజేస్తున్నారు. మరి తక్కువ వాడు అని తీసేసింది లేదు, ఎక్కువ వాడని మరి పైన కూర్చోబెట్టింది లేదు. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళకి ఉన్నత స్థితి మరి తక్కువ స్థితి అనేది వచ్చింది. కానీ అది జ్ఞానం మీదే ఆధారపడి ఉంది, జన్మ మీద కాదు అని మనకి దీని గురించి ఇంతమంది మహానుభావుల గురించి, మరి గొప్ప వంశంలో పుట్టి కిందకి రాక్షసులుగా మరి అజ్ఞానులుగా మారిన వాళ్ళని కూడా మనకి తెలియజేశారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.